వెళ్ళిపోవాలనిపిస్తుందా పిల్ల ఎదుకెళ్ళిపోవాలని. నా కొడుకు నా నడుము ముట్టుకుంటే నీకేంటి బాధ? ఒక వీడియో మాత్రం చూసాను, మీ కొడుకుతోని చేశారు. చాలా బాగా వైరల్ అయింది. అది బాగా అంటే బాగా వైరల్ అయింది, ట్రోల్ అయింది, కమెంట్స్ కూడా వచ్చాయి. ఆ వీడియో గురించి మీరేం మాట్లాడతారు? చాలా బ్యాడ్ కామెంట్స్ వచ్చాయి. ఇంకా మా ఫ్యామిలీ వాళ్ళు కూడా ఎందుకు ఆ కామెంట్స్ అలాగే ఉంచావు, తీసేయి అని. మా సిస్టర్ ఒక ఆమె ఉంది, తను కాల్ చేసి చెప్పారనమాట, తీసే, ఎందుకు మనకు అవసరమా ఇవన్నీ, ఏదో నార్మల్గా వీడియోస్ చేసుకోకుండా ఎందుకు ఇదన్నీ పరువు పోతుంది అంటే ఇంకా మా హస్బెండ్ అవంతా ఇగ్నోర్ చేసేయి అంటే, ఇంకా ఏదో ఒకటి చేయాలి అని స్టార్ట్ చేసినప్పుడు ఇంక ఇవన్నీ పట్టించుకోవద్దు, లేదు ఇది పట్టించుకుంటారంటే ఆపేసేయి, అంతే, నిజమే అని చెప్పారు. ఇంకా ఆయన ఏమన్నప్పుడు నాకు ఇంకెవ్వరితో పని లేదు ప్రపంచంలో. ఓకే, ఏదైనా కూడా మా హస్బెండ్ మాత్రమే. ఆయన ఓకే అంటే ఓకే, నో అంటే ఆ సెకండ్ నేను స్టాప్ చేసేస్తాను. ఇంకా నాకు ఇంకా అవసరం లేదు, ఆ సెకండ్ నెక్స్ట్ సెకండ్ నేను స్టాప్ చేసేస్తాను. కాబట్టి ఎవరు నేను పట్టించుకోని ప్రపంచంలో, ఓన్లీ హస్బెండ్ అంతే. ఇంకా పిల్లలు అంటే పిల్లలు మమ్మల్ని ఫాలో అయిపోతారు. నా కొడుకుని అడిగాను యాక్చువల్గా ఈ కామెంట్స్ చూసి, ఏనన్నా ఏమన్నా తీసేయాలా అంటే, మమ్మీ అవంతా స్ట్రెస్ తీసుకోవద్దు మమ్మీ అనేసి అన్నాడు మా బాబు. ఓకే, కానీ ఆ కామెంట్స్లో యాక్చువల్లీ నేను ఒక వీడియో కూడా చేశాను పెడదామని, వెంటనే ఒక 2 days తర్వాత నేను వీడియో పోస్ట్ చేసిన తర్వాత నేను ఎక్కువ దాన్ని మళ్ళీ చూడడము అలాంటివి చెయ్యను. కానీ ఎక్కువ కామెంట్స్ వచ్చేసరికి చాలా టైం తర్వాత, మేబీ 1 year, ఆఫ్టర్ 1 year నాకు వచ్చింది ఇంత మంచిగా వ్యూస్. ఎప్పుడైతే 100K వచ్చిందో 100K తర్వాత నాకు వ్యూస్ రావడం ఆగిపోయింది. అయినా నేనేదో సరదాగా చేస్తున్నా, ఏ వ్యూస్ లైక్స్ ఇదంతా ఫేమస్ ఇదంతా ఏం లేదు, అదొక మెమొరీ అంతే. ఏదో ఇంకా గ్రాండ్ మదర్ అయినప్పుడు చూసుకోవచ్చు ఓకే ఓకే అన్నట్లు, సరే నేనేదో సరదాగా చేసుకుంటూ వెళ్ళిపోతున్నా అంతే. సరే ఏంటి అని చూస్తే చాలా వర్స్ట్గా ఉంది అసలు కామెంట్స్ అయితే. ఇంకా కామెంట్స్ చూసి చాలా బాధ అయితే అయింది. అందులో మన ఇండియన్స్ స్టెప్ మామ్ అంట. ఏంటి స్టెప్ మామ్, ఏంటి స్టెప్ మామ్ అయితే మదర్ కాదా అంటున్నాను నేను ఓన్ మామే నా కొడుక్కి, కానీ స్టెప్ మామ్ అంటే మదర్ కాదా అసలు? అంత వర్స్ట్గా అంటే వాళ్ళ పేరెంట్స్ ఏం నేర్పిస్తున్నారు వాళ్ళ కిడ్స్కి అని నాకు అర్థం కాలేదు. నా కొడుకు నా నడుము ముట్టుకుంటే నీకేంటి బాధ? నా కొడుకు నేర్పించాను మదర్తో ఎలా ఉండాలి, సిస్టర్స్తో ఎలా ఉండాలి, గర్ల్ ఫ్రెండ్తో ఎలా ఉండాలి అని నా కొడుకు నేను నేర్పించాను. అలా మీరు మీ పిల్లలకి నేర్పించారా? కాబట్టి మీరు పిల్లలకి నేర్పించలేదు కాబట్టే ఈరోజు మీ పిల్లలు అందరిలో అదే చూస్తున్నారు. మేబీ వాళ్ళ మదర్ని కూడా వాళ్ళు అలాగే చూస్తున్నారేమో, అందుకే ఇంకొక మదర్ని అలా మాట్లాడే స్టేజ్కి వచ్చేస్తారు వాళ్ళు. చాలా బాధ కలిగింది. కానీ బట్ అలాంటివి మనము ఎందుకు, మళ్ళీ మా హస్బెండ్ ఏమన్నారంటే, ఇది ఇంకా వైరల్ అవుతుంది ఇంకో రకంగా, ఎందుకు అవసరం లేదు, నెగిటివ్కి రియాక్ట్ అయితే వాళ్ళ కంటెంట్ ఇచ్చిన వాళ్ళం అవుతాం. అదే ఎందుకు అవసరం లేదు, నువ్వేం చేసావు వదిలేసేయాలి అంతే, ఇంకా దాన్ని ఏం పట్టించుకోవద్దు. సరే కామెంట్స్ చేస్తానంటే అస్సలు అవసరం లేదు. ఇన్ని రోజులు తీయండి, ఇప్పుడు కొత్తగా తీస్తే ఇంకేదో అవసరం లేదు. ఎవరు ఏం మాట్లాడుకుంటారో మాట్లాడుకో. ఓకే, ఇంత పాజిటివ్ గా చెప్తున్నారుగా మీ హస్బెండ్, ఆయన గురించి చెప్పాలంటే ఇంకేంటి, ఆయన ఏం చేస్తుంటారు? మీ లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజా? అరేంజ్ మ్యారేజేనే. అరేంజ్ మ్యారేజే. అంటే మా హస్బెండ్ తిరుపతిలో ఏదో చూసారంట, మేమేదో టెంపుల్కి వెళ్ళాము. మా బావగారి ఫ్రెండ్ తను, అలా చూసినప్పుడు ఓకే ఈ అమ్మాయి బాగుంటుంది అని ఇంకా మా బావతో మాట్లాడితే ఇంకా అలా సెట్ అయిపోయింది అంతే. నేను ఆయన్ని చూడము ఇంకా డైరెక్ట్ ఎంగేజ్మెంట్లోనే. ఓకే, అంటే ముందుగా చూడలే? ముందుగా ఒకసారి వచ్చారు మా బావ తను, ఇద్దరు వచ్చారు, కానీ నాకేం ఇన్ఫర్మేషన్ లేదు, జస్ట్ అలా వచ్చి వెళ్ళారు. ఇంకా మా ఫాదర్ అడిగారు, ఇంకా ఏరా నీకేమన్నా అంటే వేరే ఏమన్నా ఉంటే చెప్పమని. అప్పట్లోనే 20 years ముందే నన్ను అడిగారు మా డాడీ. అడిగితే అంటే అవన్నీ మాట్లాడడమే మనకు నచ్చదు అప్పుడు. ఇప్పుడంతా ఓపెన్గా మాట్లాడుతున్నారు, కానీ అలా పేరెంట్స్ ఏదైనా మాట్లాడితే ఏదోలా అనిపించేది. అవును, అసలు ఇప్పుడు నిజంగా ఓపెన్ గా మాట్లాడుతున్నారు, కానీ అప్పుడు మరీ మొహమాట. అవును చాలా అసలు. కానీ ఇంకా మా డాడీ పాపం అడిగారు నన్ను, అడిగితే అవంతా ఏం లేదు డాడీ, మీరు ఏం చెప్తే అది మీ ఇష్టం అన్నాను. ఇంకా మనకు ఆ మ్యారేజ్ అన్న నాలెడ్జ్ కూడా లేదు. అవును, అప్పుడు 18 అయినా కూడా, ఇప్పుడు 18 కాదు 13కి అంతా తెలుసు పిల్లలకి. 13 ఏంది, చిన్న చిన్న పిల్లలకు కూడా తెలుసు, అన్ని నాలెడ్జ్ ఉంది. అవును, ఏం తెలీదు అసలుకి, నథింగ్, జీరో నాలెడ్జ్ అసలు. ఇంకా ఏదో ఓకే రెడీ అవుతున్నాం,
రెడీ కావడం అంటే ముందు నుంచి ఇష్టమే కాబట్టి ఓకే రెడీ అవుతున్నామే. ఎంగేజ్మెంట్ అప్పుడైతే నేను బయట కూర్చొని వేరే పిల్లలతో ఆడుకుంటుంటే మా మదర్ వాళ్ళ ఫ్రెండ్ తనుజ అనేసి ఒక ఆంటీ ఉంది, తను వచ్చి నాకు నువ్వు ఇట్లా ఆడుకోకూడదే, నీదే ఎంగేజ్మెంట్, లోపల వచ్చి కూర్చో అంటే అయ్యో పాయింట్ అంటే లేదురా లోపల రా అంటే లోపలికి వెళ్ళి చూసాను అనమాట. ఇంకా అలా అలా ఏదో జరిగిపోయింది. ఇంకా ఓకే, అలాగే ఆడుకుంటూనే 3 పిల్లలు అయిపోయినారు. 3 పిల్లలు, 2 అమ్మాయిలు 1 బాబు. బాబునైతే చూసాము రీల్స్లలో. అమ్మాయిలు పెద్ద పాప నర్సింగ్ చేస్తుంది ఇప్పుడు, ఫస్ట్ ఇయర్, ఇంకా 18 తను, 18 రన్నింగ్. మీరు చూడడానికి ఇలా కనిపిస్తున్నారు, 3 పిల్లలు, మళ్ళీ వాళ్ళు వెల్ ఎడ్యుకేటెడ్, చదువుకుంటున్నారు బాగా హెల్ప్ఫుల్ నాకు ఈ పిల్లలు అసలు. కాబట్టే ఏదైనా చేయగలం. ఇంట్లో ఫ్యామిలీ మొత్తం సపోర్ట్ చేస్తేనే ఏదైనా, లేదంటే మనం ఏం చేయలేం కదా. అవును. ఇంకా బాబు కూడా ఇప్పుడు 11th గ్రేడ్, తను చిన్న పాప వచ్చి 8th. ఓకే, మరి మీ స్కూల్? నేను ఇంటర్ చదివాను అంతే. ఇంటర్ వరకు ఇంటర్ అయిపోగానే మ్యారేజ్ అయిపోయింది. ఇంకా ఓకే, ఇంటర్ వరకు ఎక్కడ అయింది? APS కాలేజ్ బెంగళూరులో. ఓకే, అంటే మీరు తెలుగు పర్సనేనా లేదంటే? తెలుగే. మా నాన్న వాళ్ళది కడప, సో ఆయన బెంగళూరులో వచ్చి సెటిల్ అయినారు. ఇంకా అందువల్ల నేను బెంగళూరులోనే చదువుకోవడం అంతా. ఇంట్లో మాట్లాడడం అయితే తెలుగే, బయట కన్నడ అయినా కూడా ఇంట్లో తెలుగే కాబట్టి బాగానే మాట్లాడతాను అనుకుంటున్నా. అరే సూపర్ గా మాట్లాడుతున్నారు. కానీ కన్నడ అంటే చాలా ఇష్టం నాకు. ఎవరైనా కన్నడ వాళ్ళు కనిపిస్తే చాలా హ్యాపీనెస్ వస్తుంది అసలు. ఎందుకు అంతగానో పిచ్చి? ఎవరు చాలా తక్కువ మనకి. ఇప్పుడు మెల్బోర్న్లో అయితే నాకు సరౌండింగ్లో అందరూ హైదరాబాద్ వాళ్ళే, 90% అని చెప్పేస్తాను నేనైతే. హైదరాబాద్ వాళ్ళే, ఏదో ఒక 10-20% విజయవాడ వాళ్ళని కలిసి ఉంటాను నేను అలా. ఇంకా కర్ణాటక వాళ్ళైతే చాలా తక్కువ. ఓకే, మేబీ ఇటువైపు నేను ఎక్కువ కలిసిపోయినాను కాబట్టి వాళ్ళని కలవలేకపోయాను, మరి ఏమో తెలియదు. కానీ వాళ్ళని చాలా తక్కువ. ఇంకా ఎప్పుడన్నా కలిస్తే మాత్రం భలే అనిపిస్తుంది, ఓకే కన్నడ మాట్లాడే టైం వచ్చింది అన్నట్లు. ఓకే, ఇంటర్ వరకు ఎడ్యుకేషన్ కంప్లీట్ చేశారు కాబట్టి అప్పుడు మెమోరీస్ ఎట్లా ఉంటుండే? స్కూలింగ్ అసలు వేరే లెవెల్ కదా. ఎలా ఏమేమి చేస్తుండే? ఏం లేదు, నేను గర్ల్స్ హై స్కూల్లో చదివింది. ఏం పెద్ద మంచిగా చదువుకొని ర్యాంక్ స్టూడెంట్ అలా ఏం కాదు, అంత ఎక్స్పెక్టేషన్. అలా ఉండుంటే మరి ఇప్పుడు అంటే అంత ఏజ్కి పెళ్ళి అవ్వబోతుండేమో. ఏమో మేబీ. ఓకే, ఏం లేదు, జస్ట్ నార్మల్ అంతే. మా పేరెంట్స్ కూడా ఎప్పుడు నాకు ఫోర్స్ చేయలేదు, ఓకే నువ్వు ఫస్ట్ ర్యాంక్ రావాలి, నువ్వు బాగా చదువుకోవాలి, బుక్ ఎత్తు. నేను ఒకటే చైల్డ్, ఓన్లీ చైల్డ్ కాబట్టి నాకు ఎప్పుడు ఫోర్స్ లేదు.